తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. ఇప్పుడు అడవి అనగానే మనం ఇప్పుడు 2 రాష్ట్రాల్లో పులులు బయటకొచ్చాయి. ఆంధ్రప్రదేశ్‌లో పులైతే దొరికింది. మొత్తం ఇంజెక్షన్ ఇచ్చారు, తీసుకొచ్చారు. దాన్ని తీసుకొచ్చి విశాఖపట్నం జూలో పెట్టారు. కానీ తెలంగాణలో ఇంక మాత్రం పులి తిరుగుతుంది. ఇక్కడ తెలంగాణకి, ఆంధ్రాకి రావడానికి పులులకి దగ్గర దగ్గర ఏమున్నాయి? అంటే ఇటు తడబ లేదా కవ్వాల్ టైగర్స్ ఉందా? అంటే ఆంధ్రప్రదేశ్‌కి వెళ్ళడానికి దగ్గరలో ఏమైనా అడవులు ఏమున్నాయి? అంటే ఏఓబీలో పులులు తక్కువ ఉన్నాయి కాబట్టి ఎక్కడి నుంచి పులి అంత దూరం ఇన్ని కిలోమీటర్లు ప్రయాణించి వచ్చింది. ఇక్కడ ఆ తెలంగాణ కంటే మనకి కవ్వాల్ టైగర్స్ ఉంది, లేదా అమరాబాద్ ఉంది, లేదా పక్కనే ఉన్న తడబా ఉంది కాబట్టి కారిడార్‌లో వచ్చింది అనుకోవచ్చు. కానీ ఆంధ్రప్రదేశ్‌కు అది కూడా తూర్పుగోదావరి జిల్లాకు వెళ్ళింది అన్నది ఒక చర్చ వచ్చింది. అంటే పక్కన ఉన్న మారేడుమిల్లి గాని, ముమ్మడివరం గాని అటువైపు నుంచి వచ్చిందా? అక్కడ పులులే ఉన్నాయా? అంటే కేవలం పులులు ఉన్న దగ్గర నుంచి పక్కకొస్తాయా? లేదు పులి ఎన్ని కిలోమీటర్ల ఆహారం కోసం వస్తది? అసలు అడవిలో ఉండాల్సిన పులి బయటికి ఎందుకొస్తుంది? ఇవన్నిటి గురించి మీ దగ్గర సమాధానం కావాలి. అసలు అడవిలోంచి పులి ఎందుకు బయటకొస్తుంది? సార్ నేను మీరు మంచి ఉపోద్ఘాతం ఇచ్చారు. నేను ఫారెస్ట్ డివిజనల్ ఆఫీసర్ జన్నారంలో చేస్తున్నాను. కవాల్ టైగర్ రిజర్వ్. మీరు పులి గురించి వీటి గురించి గతంలో కూడా మనం మాట్లాడుకున్నాము. పులి అనేటువంటిది అటవీ ఆవరణ వ్యవస్థలో టాప్ ప్రిడేటర్. అంటే పైన ఉంటుంది, అన్నిటికంటే పైన ఉంటుంది అనమాట, పూర్తిగా అన్నిటి మీద. అంటే పులి ఒక ఉంది అని అంటే ఆ అడవి ఆరోగ్యంగా ఉన్నట్టు లెక్క. ఆ అడవిలో సమస్యలు ఏమీ లేనట్టు లెక్క. అలాగే అక్కడ ఉన్నటువంటి వివిధ జనాభాలు కూడా సమతుల్యంగా ఉన్నట్టు లెక్క. అలాగే వృక్షాలు, మొక్కలు కూడా బాగా ఉన్నట్టు లెక్క. అందుకనే దానికి టాప్ ప్రయారిటీ ఇస్తారనమాట. టైగర్ కనుక ఉంటే ఆ ఆవరణ వ్యవస్థ చాలా సమతుల్యంగా ఉందని అర్థం. అందుకనే దాన్ని అంబ్రెల్లా స్పీషీస్ అంటారు. అంబ్రెల్లా అయితే మీరు ఎలాగైతే పట్టుకుంటే మనం దాని క్రింద మనకి ఎలాగ రక్షణ ఉంటుందో, టైగర్ కనుక ఉంటే మిగిలిన వాటికి రక్షణ ఉంటుంది. అలాగే ఇంకేమంటారంటే దాన్ని కీ స్టోన్ స్పీసీస్ అని కూడా అంటారు. కీ స్టోన్ స్పీసీస్ అంటే ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఇల్లు కడుతున్నాం అనుకోండి. ఇంట్లో అన్ని రాళ్ళు పెట్టి మనం పునాదులు, గోడలు, పైన స్లాబ్ ఇవన్నీ వేస్తాం రాళ్లతో కట్టినట్టయితే. అన్ని రాళ్లకు ఒకే రకమైన ప్రాముఖ్యత ఉండదు. కొన్ని చాలా ముఖ్యమైన రాళ్ళు ఉంటాయి. ఆ రాయి పోయిందంటే ఆ స్ట్రక్చర్ మొత్తం కూలిపోద్ది. అలాగే అంతటి ముఖ్యమైనటువంటి జాతి టైగర్ అనమాట. అంటే ఒక విధంగా అడవికి గొడుగు లాంటిది పులి. అడవికి గొడుగు లాంటిది, అడవికి ఆధారమైనటువంటిది. అది ఏ విధంగా అంటే, ఇప్పుడు టైగర్ ఉందనుకోండి, టైగర్ అది హెర్బివోర్ పాపులేషన్స్ అంటే దుప్పులు, జింకలు, పందులు ఇలాంటి వాటన్నింటినీ కూడా వాటి యొక్క పాపులేషన్స్ని కంట్రోల్ చేస్తుంటుంది. అది వారానికి ఒక యానిమల్ని తింటుంది అంతే. తిన్నప్పుడల్లా ఒక 30-40 కేజెస్ అట్లా తినేస్తుంది. మళ్ళీ రెండవ రోజు లేక మూడో రోజు మళ్ళీ వచ్చి మళ్ళీ కొంత తినేస్తుంది. మళ్ళీ వారం రోజుల వరకు మళ్ళీ తినదు. అది వారం 10 రోజుల వరకు. అంటే ఒకసారి వేటాడిన తర్వాత వెంటనే తినదు. అంటే దాని బయాలజీ ఆ విధంగా ఇవాల్వ్ అయిందనమాట, అట్లా పరిణామం చెందింది. ఎందుకంటే ఎప్పటికీ మనలాగా ఖచ్చితంగా మధ్యాహ్నం దొరుకుద్ది, రాత్రి దొరుకుద్ది, రేపటికి దొరుకుద్ది అనేటువంటి ఉండవు యానిమల్స్ వేటికైనా కూడా. ఆ విధంగా వాటికి అట్లా డెవలప్ అయిపోయి ఉందన్నమాట. అంటే ఎస్పెషల్లీ కార్నివోర్స్లో, అంటే మాంసాహార జంతువులు. ఈ మాంసాహార జంతువుల్లో మళ్ళీ ఇది టాప్ ప్రిడేటర్. సో ఇది ఒకసారి తిన్నదంటే మళ్ళీ వారం రోజుల దాకా తినదు. అట్లా చూసినప్పుడు ఒక నెలలో ఒక 4-5 కంటే ఎక్కువ తినదు. ఒకవేళ పిల్లలతో ఉందనుకోండి, దానికి ఎక్కువ అవసరం ఉంటుంది. ఎందుకంటే పిల్లలు కూడా పెట్టాలి కాబట్టి వేటాడిన తర్వాత అది తినేసి మిగిలినటువంటి ఆహారాన్ని పిల్లలకు కూడా తీసుకెళ్తుంది. సో అప్పుడు నెలకు 4 అయ్యేటువంటివి 6-7 వరకు కూడా వెళ్ళొచ్చు. అట్లా ఆలోచిస్తే 60-70 జంతువులు కావాలి ప్రతి సంవత్సరం. అంతే, ప్రతి సంవత్సరం. ఆ విధంగా ప్రతి సంవత్సరం అక్కడ 60-70 ఎక్కువ పెరుగుతూ ఉండాలి ఎప్పటికీ. అక్కడ దుప్పులు కానీ, జింకలు కానీ, లేకపోతే పందులు కానీ ఏవైనా కూడా. అది ఎప్పుడైతే పెరగదో సమస్యలు వస్తుంటాయి. మీరు ఇందాక అడిగారు కదా, ఎందుకు బయటకు వస్తున్నాయి ముఖ్యంగా. మన దగ్గరికి వచ్చేసరికి పులి ఉన్నటువంటి ప్రాంతాలు ప్రధానంగా 2. ఒకటి అమరాబాద్ టైగర్ రిజర్వ్ అనేది ఒకటి, ఇంకొకటి కవాల్ టైగర్ రిజర్వ్, నేను పనిచేస్తున్నటువంటి ప్రాంతం. ఈ 2 ప్రాంతాల్లో టైగర్ రిజర్వ్స్ ఇవి. దేశంలోనే 58 టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి. అందులో 2 మన దగ్గర ఉన్నాయి. అమరాబాద్లో చాలా సుమారు 30-35 టైగర్స్ వరకు ఉన్నాయి. అవి అవతల పక్కన ఉన్నటువంటి కృష్ణానదికి అవతల పక్కన ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో నాగార్జున సాగర్
శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఉంది కదా, సో అటువైపు కూడా వెళ్ళొస్తుంటాయి. మ్మ్. సో అక్కడ 30 నుంచి 35 సుమారు 27, 28 వరకు పెద్దవి ఉన్నాయి. చిన్న కప్స్ కూడా ఉంటాయి అన్నమాట, ఒక 7-8 కప్స్ వరకు ఉన్నాయి. అలాగే కవాల్ టైగర్ రిజర్వ్లో కూడా ఇప్పటికి ఒక 7-8 రిపోర్ట్ అవుతుంటాయి ఇప్పటికి. మ్మ్. సో ఇప్పుడు ఈ రెండు మనం ఇందాక చెప్పుకున్నటువంటి ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణలో తిరుగుతున్నటువంటి పులులు మ్మ్. అక్కడి నుంచి వచ్చినటువంటివే. మ్మ్. అవి ఎక్కడి నుంచి వచ్చాయంటే మీరు ఇందాక చెప్పారు తడోబా అని. ఆ తడోబా అలాగే ఇంకోవైపు తిప్పేశ్వర్ అని ఒక ప్రాంతం ఉంటుంది. మ్మ్. తిప్పేశ్వర్ అండ్ తడోబా ఈ ప్రాంతంలో అక్కడ ఉన్నటువంటి అటవీ శాఖ చేపట్టినటువంటి సంరక్షణ కార్యక్రమాల కారణంగా వాళ్ళ టైగర్ రిజర్వ్స్లో టైగర్ల సంఖ్య చాలా బాగా పెరిగిపోయింది. సార్ అక్కడ తిప్పేశ్వర్తో పాటు చంద్రపూర్ కూడా ఉంది కదా. చంద్రపూర్ మ్మ్. ఇదంతా ఏంటి తడోబా అనేది చంద్రపూర్ జిల్లా అచ్చా. జిల్లా చంద్రపూర్ అన్నమాట. మ్మ్. కాకపోతే అడవి ఆ ప్రాంతంలో ఉంటుంది, ఇది తడోబా ప్రాంతం. ఓకే. బలార్షా మీరు పేరు విని ఉంటారు, అవునండి. బలార్షా దాటి వెళ్ళాల్సి వస్తుంది, మ్మ్. బలార్పూర్ అని కూడా అంటారు. మ్మ్. అయితే అడవి ఉన్నటువంటి ఈ ప్రాంతాలు ఇటు తిప్పేశ్వర్ కానీ అవి కానీ, అంటే మిగతా ప్రాంతాల్లో కూడా అడవి ఉంది లేదని కాదు. మ్మ్. కాకపోతే టైగర్ రిజర్వ్స్ అనేటువంటి కాన్సెప్ట్ ఎలా వచ్చిందంటే ఎక్కడైతే టైగర్స్ సంఖ్య ఎక్కువగా ఉందో వాటికి ప్రత్యేకంగా ఒక హోదా, టైగర్ రిజర్వ్ అనేటువంటి హోదా ఇచ్చేసి టైగర్లను మేస్తున్నారు. అంటే వాటి యొక్క సంఖ్యను పెంచడానికి కావాల్సినటువంటి సంరక్షణ పద్ధతులన్నింటినీ అమలు చేస్తున్నారు అనమాట. ఇది కూడా ఎక్కడ వచ్చిందంటే మనది ఇప్పుడు యాక్చువల్గా ఏదో 19th సెంచరీ ప్రాంతంలో 1,00,000 టైగర్స్ ఉన్నటువంటి ఏరియాస్ ఇవన్నీ కూడా మన ప్రాంతంలో, మన దేశంలో 1,00,000 టైగర్లు కాస్త అది కొన్ని వేలకు వచ్చింది స్వతంత్రం వచ్చే టైంకి. ఆ తర్వాత 70లకు వచ్చేసరికి 100లకు వచ్చింది. 100లకు వచ్చింది. 1,00,000 పోయి 1,000 పోయి 100లకు వచ్చింది. 100లకు రాగానే వెంటనే ఈ టైగర్స్ సంబంధించి ప్రత్యేకమైనటువంటి కార్యాచరణ చేపట్టింది అనమాట. అందులోనే ప్రాజెక్ట్ టైగర్ అనేటువంటిది. దాంట్లో భాగంగానే టైగర్ రిజర్వ్స్ ఏర్పడ్డాయి. ఓకే సార్, ఇప్పుడు కవ్వాల్ టైగర్స్ నుంచి ఇటు తెలంగాణకు వచ్చింది అనుకుందాం. ఎస్ ఇప్పుడు తిరుగుతున్న పులి అవును. సిద్దిపేట, యాదగిరిగుట్ట. మరి ఆంధ్రప్రదేశ్లో రంపచోడవరం, తూర్పుగోదావరిలోకి వచ్చిన పులి ఎక్కడి నుంచి వచ్చింది? అది కూడా అక్కడ నుంచే వచ్చింది సార్. ఏంటంటే మీరు ఎక్కడి నుండి? ఒకసారి కవాల్ టైగర్ రిజర్వ్ నుంచి అంటే మహారాష్ట్ర నుంచే వచ్చేసినాయి అనమాట ఇవన్నీ కూడా. అవునా? ఎస్. అయితే ఇవన్నీ కూడా ఇదేంటంటే ఒకే రకమైనటువంటి, మీరు ఒకసారి మ్యాప్ చూస్తే ఆ మ్యాప్ కనుక మనం పరిశీలిస్తే, ఏది వెజిటేషన్ మ్యాప్ అంటే చెట్లు అడవులు ఎక్కడెక్కడ ఉన్నాయని కానీ ఆలోచిస్తే క్లియర్గా ఇదంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి తడోబా, ఆదిలాబాదు, తర్వాత కరీంనగర్, ఖమ్మము, ఈస్ట్ గోదావరి, ఇట్లా ఇదంతా కలిసే ఉంటుంది యాక్చువల్గా. మనం మ్యాప్ చూస్తే తెలుస్తుంది, ఆ పచ్చదనం కనిపిస్తుంది అనమాట. కాకపోతే రకరకాల కారణాల వలన అవి మధ్యలో ఫ్రాగ్మెంటేషన్ జరగడము, లేకపోతే వ్యవసాయానికి మారిపోవడము ఇలా జరిగిందనమాట. కానీ నిజానికి అదంతా కలిసి ఉన్నటువంటిదే. అదంతా మళ్ళీ లాస్ట్కి మళ్ళీ అది చివరికి వెళ్ళి అటు ఏది ఏఓబి మీరు ఇందాక అన్నారు కదా, ఒరిస్సా అటువైపు కూడా వెళ్ళిపోతుంది అది. ఓకే. అట్లా ఇదంతా కనెక్టింగ్ ప్యాచెస్ ఇవన్నీ కూడా.